ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఈ రోజు ఆయనకి ఇచ్చిన సీట్లన్నీ కూడా గెలిపించుకొని కూటమికి మద్దతుగా నిల్చుండడమ్మా. గొప్ప గొప్ప వాళ్ళందరూ చూస్తాకి పిచ్చోళ్ళకే కనబడతారమ్మా. వాళ్ళు నిస్వార్థ పరులమ్మా. వాళ్ళు స్వార్థం చూసుకునే మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు. మీ పేరు? నమస్తే అమ్మా, నా పేరు కొదమల బెంజమిన్, జయమాదిక సేవా సంఘం ప్రౌండర్ నేను. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదా అండి. ఈ 9 నెలల పరిపాలన ఎలా అనిపించింది అంటే ఏం చెప్తారు? బ్రహ్మాండంగా జరుగుతుంది కదమ్మా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పాటు పడింది అమ్మటనే మెగా డిఎస్మెంట్ సైన్ చేశాడు. రెండోది వచ్చే లోపల ఏదైతే వృద్ధాప్యం ఉండేవాళ్ళు వికలాంగులకు వచ్చే లోపల పింఛను పెంచి ఉన్నాడు. 3 గ్యాసుల విషయంలో కూడా వచ్చే లోపల ఆల్రెడీ 2 రౌండ్లు కూడా, 1 రౌండ్ పడి 2వ రౌండ్ కూడా పడుతుంది. మరి రేపు మే నెలలో వచ్చే లోపల తల్లికి వందనం, రైతు భరోసా కూడా అమలు చేసి ఉన్నారు మంత్రివర్గంలో కూడా. మరి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. కానీ రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరని నష్టం జరుగుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమ్మా, గత ప్రభుత్వంలో రైతులకి ఏమి న్యాయం జరిగిందన్న విషయాలను ఒకసారి గుర్తు పెట్టుకుందాం మనం. గత ప్రభుత్వంలో రైతులు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకుని ఉన్నాడు. మరి 9 నెలలు పరిపాలన అయింది. ఇంకొక 2-3 నెలలకి రైతులందరికి కూడా కరెక్ట్ గా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడానికి సిద్ధంగా ఉన్నాడమ్మా. పని కూడా చేస్తూ ఉంటాడు. నిన్న ఈ చిత్తూరు జిల్లాలో జరిగిన వాటి ఎమ్మటినే కూడా 2 రైతులు ఆత్మహత్య ఇది చేసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మటిని స్పందించి ఆ కుటుంబాలకు కూడా ఇది చేసి ఉన్నాడమ్మా. మరి చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని బాగుపరచాలని చంద్రబాబు నాయుడు గారే గత ప్రభుత్వంలో 151 సీటు పెట్టుకున్నా కానీ రైతులకి ఎలాంటి మంచి కూడా చేయని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మా, ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు, నువ్వు పోయిన 5 సంవత్సరాలు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు? పోయిన 5 సంవత్సరాలు రైతులకి ఏం న్యాయం జరిగిందన్న విషయం మీరు చెప్పండి. మరి ఆయన అంటున్నారు కదా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని. ఎవరు అన్నారమ్మా? ప్రజలు అన్నారు కదా. మీరంటే ప్రతిపక్షంలో నిన్ను పడేసి ప్రతిపక్ష హోదా లేకుండా కూడా ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని పడేసి ఉన్నారు. ఈరోజు 151 సీట్ల 11 సీట్లు ప్రజలు పడేశారంటే మీరు చేసిన మోసాలు చూసే ప్రజలు పడేసి ఉన్నారు. అలాగే రీసెంట్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అన్నాడు కదా, ఆ మంచి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడో ఎగతాలు చేసి మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మా, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఈ రోజున వచ్చే లోపల ఆయనకి ఇచ్చిన సీట్లన్నీ కూడా గెలిపించుకొని ఈ రోజున వచ్చే లోపల కూటమికి మద్దతుగా నిల్చుండడమ్మా. మరి అలాంటి వ్యక్తి కార్పొరేటర్ పనికిరాడు అన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనలో ఆలోచిస్తున్నాడో కనుక తెలవట్లేదు. ఈ రోజున వచ్చే లోపల పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన 21 సీట్లలో ఉండేవాళ్ళు 21 సీట్లలో కూడా వచ్చే లోపల భారీ మెజార్టీతో అందరూ 50,000 పైచిలకే కానీ కింద గెలలేదమ్మా. ముందు కూడా వచ్చే లోపల ఆ పర్సంటేజ్ ఏందనేది చూపించారు. అలాగే మొన్న చూసుకుంటే అసెంబ్లీకి వచ్చి 10 నిమిషాల కంటే 1 నిమిషం కూడా ఎక్కువ ఉండకుండా వెళ్ళిపోయారు కదా. జనాలకి మంచి చేయలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నంటే వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచినంటే 11 మంది జనాలకు సమాధానం చెప్పలేక ఏదైతే అసెంబ్లీ ఉందో ఆడ ఏం చెప్పలేక వాళ్ళు పారిపోతున్నారు. ఈ రోజున దొంగసాటుగా వచ్చే లోపల సైన్ చేసి వెళ్ళిపోతా ఉండారు అనమాట. మరి గత ప్రభుత్వంలో మీరు నుంచున్న వాళ్ళు ఈ రోజున 11 సీట్లు గెలిచినప్పుడు మీరు మంచి చేస్తే మీరు ప్రజలకు వాయిస్ ఇవ్వడానికి మీరు పోవాలి కదా. ఎందుకు పోవట్లేదు? మీలో తప్పు ఉంది కాబట్టి మీరు పోలేకపోతున్నారు. ఎందుకంటే ఏదైతే మీరు తప్పు చేశారో ఆ తప్పులు వీళ్ళు అడుగుతారని పోలేకపోతా ఉన్నారు. జగన్ 2.2 అంటున్నాడు కదా. 3 కూడా రావచ్చేమో. ఈ రోజున ఏదైతే జగన్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ ఏదైతే ఆ వ్యవస్థ ఏదైతే ప్రజల్ని కానీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ నష్టపరిచిన విషయాన్ని వచ్చే లోపల ఈరోజు పోలీసు గవర్నమెంట్ గుర్తు పెట్టుకుందమ్మా. వాళ్ళకి ప్రతిఫలం కూడా చేస్తా ఉంది. అది చట్టం ఏదైతే తన పని తాను చేసుకుంటూ పోతా ఉంది. ఈ రోజున వచ్చే లోపల తెలుగుదేశం కార్యాలయం పైన వచ్చే లోపల దాడి చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించి ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలను కొట్టిన వాళ్ళు ఉన్నారు. ఎస్సీ అట్రాసిటీ కేసులను కూడా ఫాల్స్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని కూడా ఈ రోజు ప్రజలకు నేను చెప్తున్నాను. మరి మళ్ళీ జగన్ వస్తాడంటారా? జగన్ వస్తాడంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ 1 రౌండ్ ఇచ్చాడమ్మా. పాదయాత్రలో కూడా ఆయనకు సపోర్టింగ్ గా వచ్చేటప్పుడు పోలీసు వ్యవస్థను మొత్తాన్ని పెట్టి నడిపించాడు. అదే పాదయాత్ర కానీ లోకేష్ అన్న చేసేటప్పుడు అనేక అడ్డంకాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు.
చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా చేయలేదు. అతను పాదయాత్ర చేస్తున్నాడంటే ఫుల్ సెక్యూరిటీ పెట్టి పాదయాత్ర చేయించున్న వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు. మరి నెక్స్ట్ ఎట్టా వస్తారనే విషయాన్ని ప్రజలు చూస్తారమ్మా. తెలుగుదేశం పరిపాలన బ్రహ్మాండం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు వరకు కూడా 3 పథకాలకు శ్రీకారం చుట్టారు. మళ్ళీ రానున్న మే నెల కల్లా 2 పథకాలు ఇస్తా ఉన్నారు. 5, 6 కూడా మరి చంద్రబాబు నాయుడు గారు సాధిస్తాడమ్మా. ఈ రోజు ప్రజలందరూ కూడా మంచి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఇంకొక విషయం అమ్మా, ఈ రాష్ట్రంలో వచ్చే లోపల వర్గీకరణ కోసం కష్టపడి ప్రాణత్యాగాలు చేసిన మాదిగ సోదరులు, మాదిగ కుల సంఘ నాయకులు అందరూ కూడా కష్టపడిన వర్గీకరణ రావాలని కష్టపడితే ఏదైతే సుప్రీంకోర్టులో గైడ్ లైన్స్ ఇచ్చి మామూలుగా ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఆమోదం చేస్తుందో నెక్స్ట్ టైం వచ్చే లోపల మొన్న మంత్రివర్గంలో కూడా ఈ వర్గీకరణ గురించి ముందుగా చూపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారమ్మా. మేము కూటమికి సపోర్ట్ చేసి తిరగటానికి కూడా వర్గీకరణకి మద్దతు తెలిపిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు మాదిగల్ని చిన్న చూపు చూసి మాదిగలకి తక్కువ సీట్లు ఇచ్చాడమ్మా. ఇదే కూటమి ప్రభుత్వం 15 సీట్లు కూటమిలతో కలుపుకొని 15 సీట్లు మాదిగలకి ఇచ్చి న్యాయంగా నిలబెట్టి ఈ రోజు వచ్చే లోపల మాకు సమాన హక్కు అనేది చూపించాడు చంద్రబాబు నాయుడు. ఎందుకని ఎస్సీ ఎస్టీలకి తోడుగా ఉండాను, అండగా ఉండి ఎస్సీ ఎస్టీలకి ఏది కూడా తక్కువ కాకుండా చూసుకున్నాను అని అన్నాడు కదా. ఏం చేశాడని నేను అడుగుతున్నా. ఈ రోజున మా భాగంగా ఉందంటే 15 సీట్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే, మీరు వైసీపీ ప్రభుత్వం ఎన్ని సీట్లు ఇచ్చింది మాదిగలకి? ఎంతమందికి ఇచ్చారు? 11 సీట్లు ఇచ్చారు మీరు. వీళ్ళు 15 సీట్లు. సమాన హక్కులో ముందంకే ఉండి చంద్రబాబు నాయుడు చేశారు కానీ మీరు చేయాల. వర్గీకరణ విషయం ఏడ కూడా నువ్వు ఈ జరిగిన ప్రభుత్వం వర్గీకరణ విషయం నువ్వు ఎత్తుకొని రాలేదు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? మంచి ప్రభుత్వం తెలుగుదేశమేనమ్మా. బాబాయ్ మీ పేరు? నా పేరు నాగరాజమ్మ. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల పరిపాలన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? 9 నెలలు అయింది, బాగుందమ్మా. ఇప్పుడు మా భవన నిర్మాణ కార్మికులు గత ప్రభుత్వంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు వచ్చే ప్రభుత్వంలో వర్కులు ఉన్నాయి. అంతకుముందు కుర్రోళ్ళు పని చెప్పడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు కుర్రోళ్ళని ఎత్తుకునే పరిస్థితి అయిపోయింది. అందరికీ పనులు ఉన్నాయి. ప్రతి ఒక్క మేస్త్రికి పని ఉంది, ప్రతి ఒక్క పెయింటర్కి పని ఉంది, ప్రతి ఒక్క వర్కర్కి మొత్తం అందరికీ పని ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పెరిగింది. ప్రతి ఒక్కరికి ఖాళీ లేకుండా పనులు చెప్పగలుగుతున్నాం మేస్త్రులను. చాలా బాగుంది. అలాగే బాబాయ్ గత 5 సంవత్సరాల్లో ఇసుక అనేది లేక భవన నిర్మాణాలు చాలా వరకు ఆగిపోయినాయి. చేతి పని చేసుకునే వాళ్ళకి పన్నులు కూడా లేకుండా పోయినాయి అని చెప్పేసి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. గత ప్రభుత్వంలో ఇసుక టైట్ అయింది వాస్తవం. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ స్పీడప్ అందుకుందని అంటే ఇసుక రీజనబుల్గానే వస్తుంది. మెటీరియల్ రీజనబుల్గానే ఉన్నాయి. అన్నీ అందుబాటులో ఉన్నాయి. మేము కాంట్రాక్ట్ వర్క్ ఒప్పుకొని చేయించగలుగుతున్నాము అంటే ఇప్పుడు బాగుంది అని అనగలుగుతున్నాం అంటే చేతి నిండా పని ఉంది. అన్ని మెటీరియల్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలోనూ చాలా బాగుందమ్మా. ఈ ప్రభుత్వం మరి ఏమీ చేయట్లేదు అని చెప్పి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా బాబాయ్. అమ్మా ఏదో ఒకటి చెప్పాలి కదమ్మా. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు అధికార పార్టీ మీద ఏదో ఒకటి చెప్పాలి. అధికార పార్టీ చేయవలసిన కార్యక్రమాలన్నీ ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారి గురించి మేము మొన్న వరదల్లో చూసాం. ఆయన ఎంత వయసులో కూడా కష్టపడి ప్రజల కోసం చాలా వరకు కష్టపడి చేశారు. మా కళ్ళారు మేము చూసాం. గత 5 సంవత్సరాల పరిపాలన కూడా చూసారు కదా. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? గత 5 సంవత్సరాలు కొద్దిగా గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డామమ్మా. పనులు లేకో మనకి మనకు వర్కులు దొరక్కో చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత కరోనా వచ్చిన తర్వాత అప్పుడు కరోనా వచ్చింది, అందరూ ఇబ్బంది పడ్డారు. కరోనా వచ్చిన తర్వాత కూడా కరోనా తగ్గిపోయిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ప్రభుత్వంలోనూ చాలా హ్యాపీగా ఉంది ఈ కొత్త ప్రభుత్వం రావడంతో. ఈ ప్రభుత్వం ద్వారా మరి రాబోయే రోజుల్లో ప్రజలకు ఇంకా మంచి రోజులు వస్తాయి అంటారా? లేదంటే గతంలో ఎలా జరిగిందో మాటల వరకే ఈ ప్రభుత్వం కూడా అంకితం అవుద్ది అంటారా? మొన్న అన్ని తుడిచిపెట్టిపోయినాయి. అన్ని గాడిలో పెట్టేటప్పటికి టైం పడుతుంది. ఇప్పుడు నెల అన్నారు, 100 రోజులు అన్నారు. 100 రోజులు కాదు, ఇంకొక నెల తీసుకుంటారు. బాబు గారు చేసే మనుషులు, మాటలు చెప్పే మనుషులు కాదు. ఎందుకంటే మేము చూసాం, ఆయన కళ్ళారా చూసాం. అంతకుముందు పరిపాలనలోనూ ఆయన చేశారు. అంతకన్నా ఇంకా బెటర్గా చేద్దామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ అనగా ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు. మొన్న ఆయన జైల్లో ఉండగా ఆయన ప్రతిభ అంతా మాకు అంతకుముందు పెద్దగా తెలియదు. ఆ తర్వాత ఆయన ప్రతిభ అనేది మాకు ఆయన జైల్లో పెట్టిన తర్వాతే కేవలం తెలిసింది.
ఆయన ఇన్ని చేశారు, ఈ ఇంతమంది స్టూడెంట్లకి ఎంప్లాయీస్కి ఈవేళ జీవితాలు నిల్చున్నాయంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ ఒక్క పనుల వల్ల. ఎప్పుడైనా ఆయన మంచి పని చేయగలడు, సమర్థులు అని మేము 100% మనసారా నమ్ముతున్నాం. ఓకే బాబాయ్, మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? మాకైతే ఈ కూటమి ప్రభుత్వం, ఆ పవన్ కళ్యాణ్ గారు, ఆయన స్వార్థం లేని మనిషి, ఈ బాబు గారు ఉన్నారు కష్టపడే మనిషి, చాలా బాగుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలు బాగుపడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలంటే కూటమి ప్రభుత్వమే ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని గొప్ప గొప్ప వాళ్ళందరూ చూస్తాకి పిచ్చోళ్ళగే కనబడతారమ్మా. వాళ్ళు నిస్వార్థ పరులమ్మా. వాళ్ళు స్వార్థం చూసుకునే మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు, స్వార్థం చూసుకునే మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు. కష్టపడే తత్వం డిప్యూటీ సీఎం గారికి ఉంది, సీఎం గారికి ఉంది. మేము చూస్తున్నాం, ఎంతకాలం నుంచో దగ్గర మేము చూస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, ప్రభుత్వాలు వచ్చినాయి. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఓన్లీ డెవలప్మెంట్ చేస్తారమ్మా. ప్రతి ఒక్కటి సృష్టిస్తున్నారు, ప్రతి ఒక్కటి చేయగలిగే సమర్థులు చంద్రబాబు నాయుడు గారు ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది. ఇంకా ముందుకెళ్ళే ముందు చూపుతోని ఆయన చేయగలిగే ప్రతిభ ఆయనకు ఉంది.